Hi everyone, I am Dr. A. Ravindra, Senior Interventional Cardiologist, Medicover Hospitals, Chandanagar, Hyderabad. ఇప్పుడు యాంజియోగ్రామ్ అనేది ఎలా చేస్తామనేది చెప్తాను. సో వీఆర్ గోయింగ్ టు డూ ఎన్ యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ చేసే ముందు పేషెంట్ చాలా అప్రెన్సివ్గా ఉంటారు. నార్మల్గా 70-80 ఉన్న హార్ట్ రేటు 120-130 కూడా రీచ్ అవుతుంది. సో మనం పేషెంట్ యొక్క అప్రెన్షన్స్ని ఎలా తగ్గించాలి? ఏమ్మా ముందు చేయించుకున్నారు కదా, సో ఇది చిన్న పరీక్ష, దీని గురించి భయపడడానికి ఏమి లేదు, ఓకేనా? సో మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఏ ప్రాబ్లమో రాదు, ఓకేనా? చిన్న నొప్పి చేసినప్పుడు నొప్పి కూడా రాకుండా నొప్పి మందు ఇస్తాం, దాన్ని జైలోకేన్ అంటారు, అర్థమైందా? ఆ జైలోకేన్ ఇస్తే మీకు నీడిల్ పెట్టినప్పుడు ఆ నొప్పి కూడా మీకు తెలియదు, సరేనా? ఈ ప్రొసీజర్ హార్డ్లీ ఒక 2 to 3 minutes లో అయిపోతుంది, సరేనా? మీరేం భయపడకండి, మీరు నార్మల్గా ఉంటే హార్ట్ రేట్ 80-70 అలాగే ఉంటుంది. మీరేమైనా భయపడ్డారనుకోండి, హార్ట్ రేట్ 100కి 120కి వెళ్ళిపోతుంది, సరేనా? మీరు ఫ్రీగా ఉండండి, మీరు చక్కగా ఫ్రీగా ఉన్నారు. ఇప్పుడు హార్ట్ రేట్ మీద 80 ఉంది, 2-3 minutes లో మేము కంప్లీట్ చేస్తాం, సరేనా? అయిపోయింది. ఈస్ పంక్చరింగ్ ద నీడిల్. సో వీఆర్ గోయింగ్ త్రూ రైట్ రేడియల్ అప్రోచ్ RRA. We select the site, we feel for the pulse, and we puncture the radial artery. You can see the flush of blood coming out. Once it is flush, we should pass the wire. Once the wire is in, we remove the puncture needle, we give a sharp cut, and we insert the sheath with dilator. This is the fluoro. The wire and the catheter will come like this. The wire should go smoothly without any resistance. Cannulate the right coronary artery. Next we cannulate the left coronary artery. అమ్మా ఎలా ఉంది? బాగానే ఉంది కదా? అయిపోయింది, ఒక 2 నిమిషాలు. We complete the procedure of coronary artery angiogram in less than 3 minutes. So ఇదండి, we did complete the angiogram. మనము less than 3 minutes లో angiogram చేసాము, and also the fluoro time is very less and with very less contrast. సో మీకు ఇండికేషన్ ఉంటే, మీకు సేఫ్ అండ్ ఇండికేటెడ్ యాంజియోగ్రామ్కి ఒక డాక్టర్, ఒక కార్డియాలజిస్ట్ మీకు యాంజియోగ్రామ్ సజెస్ట్ చేసినట్టయితే మీరు ఎటువంటి భయాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం యాంజియోగ్రామ్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.